హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చూపిస్తున్నట్టు నూనె పీల్చని పగులు రాని పిండి దీపాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న టిప్స్ యూస్ చేస్తూ చాలా సింపుల్గా పిండి దీపాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్లేట్లో 1 కప్ బియ్యం పిండి, 1 కప్ గోధుమ పిండి రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న ఈ పిండిని నేను 3 కప్స్లో డివైడ్ చేసి పెట్టుకున్నాను. ఎలాంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయకుండా న్యాచురల్గా పిండి దీపాలు చేసుకుందామని పసుపు కుంకుమలతో ఈ దీపాలు నేను చేసుకున్నాను. ముందుగా ఒక కప్లో పిండిని తీసుకొని పసుపు మిక్స్ చేస్తూ పిండిని కలిపి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత ఇంకో కప్లో పిండిని తీసుకొని కుంకుమ యాడ్ చేసి పిండిని తడిపి పక్కకు పెట్టుకున్నాను. ఇంకా 3rd కప్లో ఎలాంటి కుంకుమ పసుపు యాడ్ చేయకుండా వైట్లో అలాగే తడిపి పక్కకు పెట్టుకున్నాను. చిన్న ముద్దలుగా తీసుకొని స్లోగా ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకున్నాను. ఇలా రౌండ్గా చేసిన తర్వాత మూలలు ప్రెస్ చేస్తూ సింపుల్గా స్లోగా ఇలా దీపాలు చేసుకోవచ్చు. స్లోగా ఇలా మూలలు ప్రెస్ చేస్తూ దీపాలు చేసుకుంటే చాలా క్యూట్గా వస్తాయి, చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చాయి. మరి మీకేంటో తెలీదు. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఈ దీపాలు నేను కార్తీక పౌర్ణమి రోజు టెంపుల్కి వెళ్ళి అక్కడ 365 ఒత్తులు పెట్టి దీపం వెలిగిద్దామని కొంచెం పెద్ద సైజులో కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. నాకైతే ఈ దీపాలు చాలా క్యూట్గా ఉన్నాయి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. చాలా బాగున్నాయి కదా. ఇలా ప్రిపేర్ చేసుకున్న దీపాలు 1 వీక్ 10 డేస్ అట్లా స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఎంత బాగున్నాయో చూడండి, క్యూట్గా ఉన్నాయి కదా. ఇలా దీపావళికి లేదా కార్తీక మాసంలో ఎన్ని పిండి దీపాలు పెడితే అంత మంచిది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. కొంచెం పెద్ద సైజ్ దీపాలు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఈ దీపాలు నేను కార్తీక పౌర్ణమి రోజు టెంపుల్కి వెళ్ళి అక్కడ 365 ఒత్తులు పెట్టి దీపం వెలిగిద్దామని కొంచెం పెద్ద సైజులో కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. నాకైతే ఈ దీపాలు చాలా క్యూట్గా ఉన్నాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దీపాలు 1 వీక్ 10 డేస్ అట్లా స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఎంత బాగున్నాయో చూడండి, క్యూట్గా ఉన్నాయి కదా. ఇలా దీపావళికి లేదా కార్తీక మాసంలో ఎన్ని పిండి దీపాలు పెడితే అంత మంచిది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.